2 పూట్ల పెట్టండి అన్నాను. ఇక 2 పూట్ల భోజనం పెట్టడం మొదలుపెట్టాను. ఇక రాజు కోపం చేసినాడు. ఎవరైనా సరే హజరత్ నిజాముద్దీన్ కానీ దర్గాలోకి పోయి ఏమి కానీ బహుమానాలు ఇవ్వకూడదు. ఏ హోటల్లో ఏ అంగడిలో కూడా ఆయన బియ్యం అమ్మకూడదు, మార్కెట్లో ఏ వస్తువు వాళ్ళకు అమ్మకూడదు అని శాసనం వేసేది. ఆ శాసనం వేస్తానే ఇంకా మార్కెట్లో ఎవరు అమ్మడం లేదు. గురువుగారి శిష్యులు మార్కెట్ వెళ్ళి అంతా తిరిగినారు. ఎవరి దగ్గర పోయినా మేము అమ్మమ్మయ్యా, నీకు అమ్ముతే రాజుగారు మా ఇల్లు గిల్లు మొత్తం స్వాధీనం చేసుకుంటాడు, మేము అమ్మాము. ఇక తిరిగేది ఎన్ని కూర్చున్నాడు. గురువుగారు ఈ రాజు మన మీద పగబట్టినాడు, మనం ఈ ఉండడం మంచిది కాదు. పక్కన భూపాల్ నుంచి రాజు పిలిపిస్తున్నారు. మీ గురువుగారు వచ్చి నా రాజ్యంలో కాలు పెట్టే సార్ నేను అభివృద్ధి చెందుతాను అంటున్నాడు. మీరు దయచేసి భూపాలను పోదాం రండి అని. అంటే ఆయన లేదురా, పోయేది లేదు. సరే రాజు పగబట్టాడని చూద్దాం. బియ్యం అయిపోయినాయి గురువుగారు, రేపు ఒక్కరోజే ఉండేది. ఇక బియ్యం లేవు, ధాన్యాలు లేవు, నూనె లేదు. ఏం చేయమంటారు? ఢిల్లీలో ఎవరు అమ్మరు, మరి ఏం చేయమంటారు? అప్పుడు గురువు గారు అన్నారు, మీరు ఢిల్లీలో యమునా నది ఉంది, పెద్ద నది, యమునా నది దగ్గరికి పోండ్రా అన్నాడు. ఏమంటున్నాడు? యమునా నదికి పోండ్రా అన్నాడు. అందరూ మార్కెట్కు పోమంటారు సరుకులు గాను, నువ్వేంటి గురువా యమునా నదికి పోమంటున్నావు అని అనలే వాళ్ళు. గురువు వాక్యం శిరోధార్యం తల వంచుకొని డబ్బాలు, సంచులు, నూనె పెట్టే డబ్బాలు కావాలి కదా, డబ్బాలు, సంచులు తీసుకొని యమునా నదికి పోయినారు. యమునా నది అక్కడ చూస్తే వాళ్ళు ఎంటబడి ఎవరు పోయినారు? ఆ రాజు సైనికులు కూడా పోయినారు. వీళ్ళు ఏం చేస్తారో చూడాలి, వీళ్ళు ఎవరు అమ్మకూడదు, ఎవరు కొనకూడదు, వీళ్ళు అన్నం వండనే కూడదు. నది దగ్గరికి పోయి వాళ్ళు ఏం చేస్తున్నారు? నదిలోనే నీళ్లు ముంచుతున్నారు డబ్బాల్లో. ఇసుక ఉంది కదా, ఇసుక సంచులు కెత్తుతున్నారు. ఆ సైనికులు కనిపించింది, ఇలా పిచ్చి పట్టినట్టుంది. ఎవరు అమ్మమనాక నీళ్లు ఆ ఇసుక మొత్తం తిక్కరాయిలు అనుకున్నారు. అనుకొని వాళ్ళ వెంటబడి వీళ్ళు పోయినారు ఆశ్రమానికి. నిజాముద్దీన్ స్వామి ఆశ్రమానికి పోయినారు. వీళ్ళు ఏం చేస్తారో చూడాలి ఆ నూనె. ఆయనకి పోయి సంచి కింద వేస్తే ఆడ ముంచింటి ఇసుక, ఈడ వేస్తే బియ్యం పడుతున్నాయి. ఏం పడుతున్నాయి? బియ్యం పడుతున్నాయి. ఇంకొక సంచి నుంచి గోధుమలు పడుతున్నాయి. ఇంకొక సంచి నుంచి చక్కెర పడుతుంది. నీళ్లు ముంచితే నూనె అయిపోతారు. ఇంకా రాజు దగ్గరికి పోయి, రాజా ఇతనికి దైవ సహాయం ఉంది, ఇతని మనం ఏం చెయ్యలేము అన్నాడు. అలానా? సరే. అంతలోనే ఆ రాజుకు బెంగాల్లో విప్లవం వచ్చింది. అక్కడ రాజు తిరగబడ్డారు. నేను బెంగాల్కు పోతున్నాను, 15 రోజుల్లో వస్తాను. 15 రోజుల లోపల నిజాముద్దీన్ ఢిల్లీ ఖాళీ చేసి పోవాలి, లేకపోతే అతన్ని తిరస్కృతం చేస్తాను అన్నాడు. తిరస్కృతం చేస్తాను అన్నాడు. శిష్యులు పోయినారు. గురువు గారు వాడు మూడివాడు, మూర్ఖుంటామని ఎందుకు అంటే గురువుగారు చెప్పారు, వాడు వస్తే కదా అన్నాడు. అవును అన్నాడు. వాడు వస్తే కదా తిరస్కృతం అన్నాడు. అవును, వాడు వస్తే కదా అన్నాడు. అంటే శిష్యులకు ఒక నమ్మకం ఏర్పడింది. ఏమని? ఇంకా ఆ రాజు రాడు, యుద్ధంలో చనిపోతాడు అని నమ్మకం ఉంది. 15 అయిన తర్వాత గెలిచినాడా, గెలిచి తిరిగి వస్తున్నాడు. ఇదేంటి స్వామి రాడు అన్నారు, వస్తున్నాడు. వాడు ఢిల్లీకి దగ్గరగా వస్తున్నాడు. తెల్లవారితే ఢిల్లీ ప్రవేశం. తెల్లవారితే ఢిల్లీలోకి వస్తాడు. పోయి శిష్యులనే, రాజా గురువా వాడు తెల్లవారితే మూకుడు ఢిల్లీలోకి వస్తాడు, మన కథలు తెగిపోతాయి, మనం ఇప్పుడైనా చెప్పండి, పోదాం పండి, ఇక్కడి నుంచి మనం భూపాల్ పోతాం పండి. ఆ భూపాల్
లేదురా వాడు వస్తే కదా, ఇంకా వచ్చేది స్వామి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు వాడు. ఆ కోటలో దిగినాడు. తెల్లవారితే ఢిల్లీ ప్రవేశం. ఢిల్లీ అంతా అలంకరిస్తున్నారు పూలతో గీలతో, రాజు గెలిచి వచ్చాడని. అర్ధరాత్రి ఒక పిడుగు చక్కగా రాజు పడుకునే కోట పైన పడింది. ఆ రాజు ఉండే భవనం పూర్తిగా భూమిలో దిగాడు. చూసినారా, భూమిలోకి దిగబడిపోయింది. వస్తాడనుకున్నాడు రాగా, తోర్పు టైం ఇచ్చినాడు దేవుడు అని తెలివి వస్తుందని రాకపోతే ఒక పిడుగు రూపంలో అతన్ని భూమిలో పంపించాడు. కాబట్టి గురువులతో శత్రుత్వం ఎప్పటికైనా ప్రమాదమే. గురువులతో దీవెనం తీసుకోవాలా, ఆ దీవెనం తీసుకునేకపోతే ఎన్నో రకాలుగా. ఈ స్థలం ఏమిటి? అభివృద్ధి కలిగే స్థలం. ప్రతి స్థలానికి ఒక శక్తి ఉంటుంది. ప్రతి స్థలానికి ఒక శక్తి ఉంటుంది. ఈ స్థలం శక్తి ఎటువంటిది అంటే అభివృద్ధి. గాంధీ షాప్ ఉంది, అక్కడేముంటుంది శక్తి? మంచి నాశనం చేసేది ఉంటుంది. వాడిని తాగి వాడిని కొంప గోడు గుంజుకోవాలని కూర్చుంటాడు. గాంధీ షాప్లో కూర్చునే షాప్ ఓనర్. జూద గృహం ఉంటుంది, అక్కడ ఉండేటోడు ఏమంటాడు? అందరూ జూదం ఆడాలా, అందరూ నాశనం అయిపోవాలా, ఆ డబ్బు నాకు రావాలా అని కదా. అదేవిధంగా ఆశ్రమం ఉంటుంది, అక్కడ దర్గాగాడ గురువు గారు కూర్చుని ఉంటారు. నా పిల్లోడు వస్తాడు, వాడు అభివృద్ధి చెందాలా అని, పూర్వజన్మ కర్మలు తెగాల, వాడు బాగుపడాలా అని గురువులు కూర్చో ఉంటారు. గురువు దత్తగిరి స్వామి యొక్క జ్యోతి ఈ ప్రదేశాన్ని అంతా ఆవహించి ఉంటుంది. వీటికి వచ్చేటానికి అభివృద్ధి కలిగే ఆలోచనలు వస్తాయి. గాంధీ షాప్కి పోతే చెడిపోయే ఆలోచనలు వస్తాయి. జూద గృహానికి పోతే నాశనమయ్యే ఆలోచనలు వస్తాయి. వీటికి వస్తే అభివృద్ధి కలిగే ఆలోచనలు. ఇక్కడికి వస్తే రోగాలు దూరం అవుతాయి, ఇక్కడికి వస్తే సమస్యలు దూరం అవుతాయి, ఇక్కడికి వస్తే వాళ్ళ పిల్లలకు పెళ్లిళ్ళు అవుతాయి, చదువుకునే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ జరగబట్టి ఎంత కట్టబడినాడు, దాన్ని ఏడగలుగుతాము. అయితే కొందరి పనులు జరిగినాయి, కొందరి పనులు జరగలేదు. మన గురువారిని అడిగినా, ఏం పని? ఒకరికి వస్తే 10 రోజుల పని, ఒకరికి నెలకు పని, ఒకరికి 2 నెలలకు పని, ఒకరికి సంవత్సరమైన పని కాలేదు అంటే గురువుగారు చెప్పినారు, ఆయన వారికి వచ్చే ముందు ప్రమాదాలు, రోగాలు, కష్టాలు, శత్రుత్వాలు ఇవన్నీ ఒక్కొక్కటి తీసేస్తాడు దేవుడు. వాడు అడిగాడు, నా అప్పులు తీయలేదు స్వామి, నా కష్టం. వాడిని అప్పులు తీసేసినాడు. వానికి యాక్సిడెంట్ అయి 2 కార్లు పోయినాయి. ఏం ప్రయోజనం డబ్బు వానికి? యాక్సిడెంట్ అయి 2 కళ్ళు పోయినాయి. ఆ డబ్బు ఏం చేస్తాడు వాడు? కాబట్టి దేవుడికి మనకంటే బాగా తెలుసు. దానికి ఒక ఉదాహరణ కథ చెప్తాడు మా గురువు గారు. ఒక పిల్లోడు, చిన్న పిల్లోడు, 4 ఏళ్ల పిల్లోడు, ఏం తెలిసి ఉంటుంది దానికి? మనం గడ్డ నీకొని బ్లేడ్ బయట పారేస్తాం కదా, ఆ బ్లేడ్ తీసుకుంటాడు, పనికిరాని బ్లేడ్. తండ్రి చూస్తాడు, చూసి అరే ఆ బ్లేడ్ ఈరా అంటాడు. చూసినా కదా చిన్న పిల్లలకు ఇస్తే ఈరా అంటే దాపెట్టుకుంటారు, చేయనికి ఇయ్యాడు చిన్న పిల్లోడు. వాడికి తెలియదు అది బ్లేడ్ చేయి కోసుకుంటారని. ఏదో కొత్త వస్తువు దొరికింది నాకని దాపెట్టుకుంటాడు. తండ్రి ఏం చేస్తాడు? ఒక 10 రూపాయలు ఆపిల్ ఇస్తాడు, అది ఈరా అంటాడు. బ్లేడ్ తీసి చూస్తాడు, వాయమ్మా ఆపిలొద్దు ఏమొద్దు, నాకు ఇదే కావాలంటాడు. ఎందుకంటే ఇదేదో గొప్పది. అప్పుడు తండ్రి ఏం చేస్తాడు? కింద పడి చేతులు పట్టుకొని గట్టిగా పిండి బ్లేడ్ తీసుకుంటాడు. ఇప్పుడు కింద పడి ఏమవుతూ అంటాడు, నా బ్లేడ్ పోయింది, నాకేదో పోయింది కదా. అట్టా మన తెలియదు చేయి కోసుకుంటాడని. అదేవిధంగా దేవునికి తెలుసు మనకు వచ్చే రోగాలు, ప్రమాదాలు అవి ముందు ఒక్కొక్కటి దూరం చేసి మళ్ళా అభివృద్ధి ఇస్తాడు. ఈ లోపల శిష్యుడు సాధలేక ఇబ్బంది పడుతుంది. కాబట్టి గురు చరిత్రలు ఇవన్నీ వస్తాయి. ఒకడు గురువు దగ్గరికి పోతున్నాడు, 10 ఏళ్ళు సేవ చేసినాడు. గురువు 10 ఏళ్ళు పొద్దున్నే లేయాలా, పని చేసుకోవాలా, సాయంత్రం గురువు దగ్గరికి రావాలా, గురువు దగ్గర కూర్చోవాలా, పని చేసుకోవాలా, వచ్చే కూర్చోవాలా, పోవాలా. ఇది మన దినచర్య. 10 ఏళ్ళు చేసినాడు. ఇంకా అతనేమో బాగానే ఉన్నాడు, నాకు చాలా బాగుండాలని అనుకుంటున్నాడు అతను. కానీ ఇంట్లో భార్య గమనించదు కదా. ఏమయ్యా 10 ఏళ్ళ నుంచి గురువు సేవ చేస్తున్నావు, మీ అన్న చూడు 10 ఏళ్ళ వీధిలో ఒక 2 ఇంట్లు వేసినాడు, మోటార్ సైకిల్ తిరుగుతున్నాడు, నువ్వు 10 ఏళ్ళ నుంచి అదే డొక్కు సైకిల్ తీసుకొని తిరుగుతున్నాడు గురువు దగ్గరికి, నీకు ఏం చేసినాడు అయ్యా గురువు అన్నాడు. మాయా ఉంది కదా, వానికి ఆలోచన పడింది, అవునా
10 ఏళ్ళ నుంచి తిరుగుతున్నా గురువు దగ్గర నాకేం చేసినాడు గురువు, వాడు చేసినాడు, వీడు చేసినాడు, వాడు చేసినాడు అంటున్నారు. నాకేం చేసినాడు, నాకేం చేయలేదే అని ఆలోచన ఉంటుంది. పుష్టి భార్య కావాలి, గట్టిగా అడుగు గురువు, ఏంటి పంచాయతీ సరే అని పొద్దున్నే పోయినాడు. పోయి మళ్ళా రాత్రి పోయినాడు. రాత్రి పోయి గురువుగారు అన్నాడు. మామూలుగా మెత్తగా మాట్లాడాడు గురువుగారు. ఇప్పుడు గట్టిగా అన్నాడు గురువుగారు అన్నాడు. అతను చెప్పాడు, గొంతులో మార్పు వచ్చింది కదా. ఏంటి ఆయన అని. ఏంటి గురువుగారు, 10 ఏళ్ళ తిరుగుతున్నా, మా తమ్ముడు చూడు ప్యాకాట్ ఆడతాడు, ఏమేమి చెప్తాడు, వాడు 2 ఇళ్ళు కట్టినాడు, నేనేమో 10 ఏళ్ళ నుంచి ఉండా ఇట్లనే ఉండా, అదే డొక్కు సైకిల్లో తిరుగుతాడా, మా తమ్ముడు మోటార్ సైకిల్లో తిరుగుతున్నాడు, ఏంటి గురువు ఇది న్యాయము అని. గురువు ఏమన్నాడు, అర్థమైపోయింది, పెళ్ళాము తిప్పిందిరా ఇతనికి. గురువు ఏం చెప్పినాడు, రేపు రారా అన్నాడు. ఏమన్నాడు, రేపు రారా. సంతోషంగా పోయినాడు. రేపు రమ్మన్నాడు కదా గురువు గారు. రేపు పోతే గురువు గారు ఏం చెప్పినాడు, భార్య చెప్పినాడు, రేపు రమ్మన్నాడు గురువు గారు అంటే ఏమో గురువు గారు బంగారం ఇస్తారు, పోయి రాండి బాగా గుడ్డలు గిడ్డలు తొడిగి పంపించాడు. ఆడిపోతే ఏమైంది, గురువు గారు ఏం చేసినారు, కూర్చోబెట్టి ఏమైనా బాగున్నావా అని విచారించి ఒక పలక ఇచ్చినాడు అతని చేతి. చూడరా దీంట్లో అన్నాడు. దాంట్లో చూస్తేముంది, పెద్ద జమీందారు కూర్చున్నాడు, పెద్ద సౌకర్యం కూర్చున్నాడు, నీటిగా ఇల్లు, పెద్ద ఇల్లు, ఇంట్లో 4-5 కార్లు. ఎవరు స్వామి ఇంత ఆగర్భధర శ్రీమంతుడు, ఇంత డబ్బు కలిగాడు ఎవరు స్వామి అన్నాడు. బాగా చూడురా అన్నాడు. బాగా చూస్తే ఎవరోడు, వీళ్ళ తమ్ముడే. ఇదేంటి స్వామి, మా తమ్మునికి ఒక మిద్దె ఉంది, ఒక చిన్న మోటార్ సైకిల్ ఉంది అంతే, వీరికి చూస్తే కార్లు ఉన్నాయి, పెద్ద బిల్డింగ్ ఉంది, వీడు చూస్తే పొద్దుటూళ్ళనే పెద్ద సౌకర్యం పెట్టుకున్నాడు. ఇదేంటి అట్లా పలక అన్నాడు. ఈ పలక చూడరా అన్నాడు. ఆ పలకలు చూస్తే వాడు పుష్టి వ్యాధి ఉండేటోడు, రోడ్డు మీద పట్ట పట్టుకొని ఉన్నాడు తప్పుకొని. వీడెవరు స్వామి ఇంత ఆగర్భ దరిద్రుడు అన్నాడు. బాగా చూడరావా అని అన్నాడు. బాగా చూస్తే వీడేవాడు. ఇదేంటి స్వామి, నాకు పుష్టి వ్యాధి లేదు, ఏమీ లేదు, ఇంట్లో భార్య ఉంది, పెళ్ళామ పిల్లలు ఉన్నారు, పైన ఫ్యాన్ ఉంది, మంచం ఉంది, దుప్పటి ఉంది, ఇంట్లో బియ్యం ఉన్నాయి, పెళ్ళాం కమ్మలు అమ్ముకునే సంవత్సరం కింద, నాకేంటి స్వామి ఇంత బాగుందా, ఇదేంటి తిట్టుండదు ఎక్కడ అన్నాడు. ఆ ప్లేట్ ఇట్టారా అన్నాడు. ఆ సంకల్పం అప్పుడు చెప్పినాడు, నువ్వు మొదట చూసినా చూడు నీ తమ్ముని అదృష్టంలో అంత ఆస్తి ఉంది. వాడు తాగి దూదమాడడం మొదలు పెట్టడంతో వాడి చెడ్డ వ్యసనాలు వాడిని సంపదను హరించి ఆ రోంతా మిగిలిచింది. సరే వాడి కథ నాకెందుకు, నా కథ చెప్పు, నేనైతే ఎక్కడున్నాను అసలు. నువ్వు వీడికి రాక ముందు, ఒక రోజు ముందు నీకు ఆ వ్యాధి మొదలైంది. ఆ వ్యాధి నీకు వచ్చేది, నువ్వు వీడికి వచ్చినావు కాబట్టి ఆ వ్యాధి నీ వెనకాల నిలబడి ఉండేది, 10 ఏళ్ళ నుంచి ఆగి ఉండేది. నువ్వు వీడికి రాకుండా ఉంటే ఈ పొద్దును ఆ వ్యాధికి గురివై ఆ రోడ్డు మీద ఉండేవాడు చెప్తా అన్నాడు. అప్పుడు సరిస్వామి అర్థమైపోయింది. ఏమర్థమైంది, నువ్వు రాకపోతే ఆ వ్యాధిని నువ్వు పట్టుకొని ఇప్పుడు రోడ్డు మీద కుష్టి వ్యాధి పెడుతుంది, రోడ్డు మీద పట్టకప్పుకొని పట్టుకున్నావు చేస్తాను. నువ్వు ఇంటికి వస్తున్నావు కాబట్టి ఆ వ్యాధి ఎంత నిలబడింది అట్లనే ఇంటికి పోతుంటావు. అప్పుడు ఇంటికి పోయినాడు. ఏమైంది, ఏమని చెప్పినారంటే పటా కొట్టాడు పిల్లల్ని. నువ్వు డోర్ పూసుకొస్తున్నావు, నువ్వు నాకు ఏమైందో నాకు అర్థమైంది, నువ్వు డోర్ పూసుకో, నీ వల్ల ఇంత జరిగింది